బయటికి వెళ్లే వాళ్ళని ఎక్కడికైనా అడగకూడదని మీరే నాకు చాలా సార్లు చెప్పారు. మరి మీరే చెప్పి మీరే అడిగితే ఎలా? టైం అయిపోయింది, ట్రైన్ వచ్చేస్తుంది, నేను ఇక్కడే ఉంటే ఎలా? మరి ఆగేవా? నువ్వెందుకమ్మా వెళ్ళడం? ట్రైన్ దిగి వాడే వచ్చేస్తాడుగా. మరి అందుకేగానే వెళ్ళేది. బావని రిసీవ్ చేసుకుని ఆశ్చర్యపోయేలా విషయం చెప్పేస్తాను, అంతే. బావ థ్రిల్ అయిపోతాడు. ఆ థ్రిల్లోనే బావని ఇంటికి తీసుకొస్తాను, చూడు. విడిపోయిన మమతలు కలవడం కన్నా థ్రిల్లే ఉంటుందమ్మా. అది నాకు థ్రిల్లే. నేను వస్తాను కదా. ఎందుకమ్మా, ట్రైన్ వచ్చే వేళైంది. అదిగో 9 డౌన్. నువ్వు ఇలా వెళ్ళేసరికి వాడు ఏ ఆటోలో అలా దిగుతాడు. అప్పుడు నువ్వు నాకు థ్రిల్ ఎలా ఇస్తావమ్మా? వాడిస్తాడు మనకి థ్రిల్. పెళ్ళయ్యాక ఎలాగో తప్పదు, ఇప్పటి నుంచే మోయిస్తే ఎలా? ఓ మాట అడుగుతాను, చెప్పు. 7 రోజులు 7 క్షణాల్లో గడిచిపోవడానికి కారణం చెప్పగలవా? గలను, కానీ చెప్పను. ఎందుకని? అనుభూతిని అందంగా మనసులో దాచుకున్నప్పుడే అనుభవించే జంటకు థ్రిల్ గా ఉంటుంది. ఓయ్ బాబు, ఇదేటండి? స్టేషన్ దగ్గర నుంచి ఇదే మాట్లాడుతున్నారు, హోటల్లో ఇదే మాట్లాడారు, గుడి దగ్గర ఇదే మాట్లాడారు. అంతా ఇప్పుడే మాట్లాడుకుంటే పెళ్ళి థ్రిల్ ఉండదు. ఎక్కడ బాబు, ఎక్కడ టైం అయింది? పరువు బొద్దు. అక్క, ఏమిటిది? నువ్వు వెళ్ళిపో. నువ్వు ఇక్కడి నుంచి ఏం జరిగింది తర్వాత చెప్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో.